టెక్ శంకర్ది బోటుకపై ఎన్కౌంటర్ అంటున్నారు వారి కుటుంబ సభ్యులు. 10 రోజుల క్రితమే దొరికాడని చెప్పిన పోలీసులు ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్పడం దారుణమన్నారు. లొంగిపోయిన వారిని ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోస్ట్ మార్టం పూర్తి చేసి డెడ్ బాడీని అప్పగించాలని కోరుతున్నారు. కనీసం బాబాయిని ఆఖరి చూపు చూసుకునే అవకాశం ఇవ్వాలంటున్న టెక్ శంకర్ అన్న కుమారుడు అజయ్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఏదైతే టెక్ శంకర్ అయితే ఇప్పటికే మరణించారు. అయితే అతనికి సంబంధించిన బంధువులు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా టెక్ శంకర్ మీకు ఏమవుతారు అసలు? ఆయన మా సొంత బాబాయ్ అండి, జోగారావు, మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ అని పిలువబడే మావోయిస్ట్ అంటున్నారు. సో అయితే ఇప్పుడు ఆయన మరణం ఇప్పటికే ఆపరేషన్ కాకార్ పేరుతో అనేక మంది మావోయిస్టులు మట్టు పెడుతున్నారు కదా. సో ఎప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ లేదంటే అతని నుంచి ఆయనకి చెప్పడం కానీ, అంటే బాబాయ్ ఎందుకు వచ్చేయండి జనజీవన శ్రవంతో కలిసిపోండి చెప్పడం ఎప్పుడేం చేశారా? ఇలా ఇంట్లో అంటే మీరు కాదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా? అది మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఒకసారి 2-3 సార్లు చెప్పారంటండి, అంటే అన్నల ద్వారా అంట. బట్ అది ఆయన ఏమన్నారంటే ఆయన కట్టుబడిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కసారి కూడా రాలేదు. నేను పుట్టి 30 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. రీసెంట్గానే వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు. అప్పుడు పోలీసులు కూడా మా ఇంటిని చుట్టుముట్టారు, వాళ్ళు కూడా వచ్చారు ఏమైనా దొరుకుతుందా ఏమైనా వస్తారేమో అనుకుని. బట్ అప్పుడు కూడా ఏమి రాలేదు. తర్వాత రీసెంట్గానే వాళ్ళ సొంతాన్ని అంటే మా నాన్నగారు కూడా బాగాలేదన్నమాట, హెల్త్ భారంగా కూడా. బట్ అప్పుడు కూడా వచ్చారు, బట్ అప్పుడు కూడా ఎవరు రాలేదు. రీసెంట్గా ఒక 10 రోజుల ముందు పోలీసులు వాళ్ళు చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటంటే పోలీసు వాళ్ళు చెప్పారు, మాకు క్లియర్గా చెప్పారు, మాకు మీ టెక్ శంకర్ అయినా అంటే అలియాస్ మెట్టూరు జోగారావు పిలువబడాయన దొరికారు అని వాళ్ళే చెప్పారు. ఇది నామమాత్ర బూటగా వెనుకోవడం మాత్రమే, ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. అంటే ఎవరికి చెప్పారు 10 రోజుల క్రితం? ఎవరికి చెప్పారు మీ ఫ్యామిలీలో అని అంటే ఊళ్ళో ఇలా చెప్పారు, వాళ్ళు పోలీసులు వచ్చారు అనమాట. వారానికి ఒకసారి పోలీసు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు రౌండింగ్కి మామూలుగా, అంటే ఎవరైనా వస్తున్నారా, ఏమైనా మాటలు జరుగుతున్నాయా లేవా అనేది. సో దాని ప్రకారంగా చెప్పారు, వాళ్ళే చెప్పారు పోలీసులకి చిక్కారు అని చెప్పి. ఇప్పుడు సడన్గా 10 రోజుల తర్వాత చూస్తే ఇప్పుడేమో ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్పారు. ఇది నాకు తెలిసినంత వరకు బూటక ఎన్కౌంటరే, ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఎవరికైనా అది అర్థమవుతుంది. అది చదువుకోలేని కాదు, పరంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి, అది మీడియా పరంగా కానీ ఎవరికైనా కానీ పరంగా కానీ పోలీసులకు కూడా అది తెలుసు క్లియర్గా. లొంగిపోయిన వాళ్ళని చంపడం అది ఎంతవరకు సమన్యాయం కాదు, దీన్ని నిజంగానే ఖండిస్తున్నాము. అంటే జనజీవన శ్రవంతిలోకి వస్తామని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా చెప్పారా? అంటే పోలీసుకి లొంగిపోయే ముందు ఫ్యామిలీకి ఇంటిమేట్ చేస్తారు కదా ఖచ్చితంగా, అంటే ఎవరొకరి ద్వారా కూడా ఇంటిమేట్ చేస్తారు కాబట్టి మీకు ఎప్పుడైనా చెప్పారా? అలాంటిది ఎప్పుడు ఏం చెప్పలేదండి, మళ్ళీ చెప్తున్నాను కదా అండి. ఆయన మెట్టూరు జోగారావు అని పిలువబడ్డ ఆయన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు జనజీవన దగ్గర రాలేదు. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఉన్నాను, ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన ముఖం కూడా చూడలేదు. దయచేసి మీకు చెప్తున్నాను, లేట్ చేయకండి, మా బాడీని ఆయనకు ఇచ్చేస్తే చివరిసారిగా కనీసం వాళ్ళ బాడీని చూసుకొని మేము మిగతా కార్యక్రమాలు చేసుకుంటాం. ఆల్రెడీ మేము నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాము, దయచేసి బాడీని ఇవ్వండి. థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే టెక్ శంకర్కి సంబంధించి ఎవరైతే అతని అన్నయ్య కొడుకు అయితే ఇప్పుడు ఉన్నారో, అయితే ఇప్పటికే DNA టెస్ట్లు అయితే అన్నీ కంప్లీట్ అయినని చెప్తున్నారు. కానీ నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం, ఇప్పటికైనా మా బాడీని మాకు అప్పచెప్పండి, టెక్ శంకర్ యొక్క బాడీని ఇవ్వండి అంటూ కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 10 రోజుల క్రితమే పోలీసుల అండర్లో ఉన్నారు అని కూడా వాళ్ళు ఇంటిమేషన్ చేశారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇంటిమేషన్ ఇచ్చారో ఇది లొంగిపోయిన తర్వాత ఎన్కౌంటర్ చేయడం అనేది బోటకపు ఎన్కౌంటర్గా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ మీద పూర్తి స్థాయి అనుమానాలు ఉన్నాయంటూ కూడా అనుమానం క్లియర్గా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సురేంద్రతో కలిసి శంకర్, బిగ్ టీవీ.